ఈ కథ ఒక దొంగతో మొదలవుతుంది. రాము అనే దొంగ అప్పుడప్పుడు చిన్న దొంగతనాలు చేస్తూ ఎప్పటికప్పుడు పోలీసులకు దొరికిపోతూ కుదిరినప్పుడు అలా జైలు నుంచి తప్పించుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఒక కుదిరిన రోజు జైలు నుంచి తప్పించుకొని పోలీసులు వెంటపడుతూ ఉండడం వల్ల ఊరి చివర ఉన్న ఒక పాడుబడ్డ బంగ్లాలో దాక్కుని ఉంటాడు. రాముని వెతుక్కుని వచ్చిన ఇద్దరు పోలీసులు ఆ బంగ్లా దగ్గర ఆగి ఉంటారు. ఏమయ్యా రంగారావు, వాడు ఈ భూతాల బంగ్లాలో దూరాడంటావా ఏంటి? సార్, బొద్దున్నవాడు ఎవడు ఈ బంగ్లాలో దాక్కోడు సార్. ఇందులో పిశాచాలు ఉన్నాయని మా నాన్నమ్మ చెబుతూ ఉండేది. ఈ ఊరిలో ఎవరు అంత ధైర్యం చెయ్యరు. నాది ఈ ఊరు కాదు కదా రంగారావు. మా నాన్నమ్మ కూడా దెయ్యాలేం లేవనేది. అవన్నీ కట్టుగదలే అని చెబుతూ ఉండేది. ఇప్పుడు మీ నాన్నమ్మ మాట వినాలా లేక మా నాన్నమ్మ మాట వినాలా చెప్పు. ముందు నా మాట వినండి సార్. ఒకవేళ వాడు ఈ బంగ్లాలో దాక్కుంటే పిశాచిని చూడగానే పోతాడు. పోని తప్పించుకొని పొద్దున్నే వచ్చాడనుకో మనకి దొరికిపోతాడు. ఎలా అయినా మనకు మంచిదే కదా. పొద్దున వరకు వేచి చూద్దాం సార్. అవునా? అయితే నువ్వు ఇక్కడే పడుకో, నేను వెళ్ళి వాడిని పట్టుకొస్తా. సార్, పోనీ ఈ టార్చ్ లైట్ తీసుకెళ్ళండి సార్. సరే, నువ్వు బాగా పడుకో. రేపటినుంచి ఎలాగో స్టేషన్కైతే రావడం లేదు కాబట్టి పొద్దున్న ఇంటికి వెళ్ళిపోతావులే. అదేంటి సార్? లేకపోతే తమాషాగా ఉందా? నన్ను ఒక్కడనే లోపలికి పంపమంటున్నావు ఏంటి? నీ జీతం కూడా నాకే ఇస్తావా? సొల్లు ఆపి లోపలికి వస్తావా? సస్పెండ్ అవుతావా? అంత పని చెయ్యకండి సార్. ఉద్యోగం పోయిందని తెలిస్తే మా ఆవిడ ఇంకొక పిశాచిగా అవుతుంది. దానికన్నా ఈ పిశాచే మేలు. పదండి సార్, లోపలికి పోదాం. అలా కానిస్టేబుల్ రంగారావు, ఎస్ఐ ఆ పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్తారు. తలుపు తెరవగానే బంగ్లాలో దీపాలన్నీ వెలిగి ఉంటాయి. బయట నుంచి భయంకరంగా ఉన్నా లోపల మాత్రం ఇంద్రభవనంలా ఉంటుంది బంగ్లా. ఇదేంటి సార్, ఏదో 5 స్టార్ హోటల్లోకి వచ్చినట్టు ఇంత వెలుగుతోందేంటి ఈ బంగ్లా? నువ్వే చెప్పావు కదయ్యా పిశాచం ఉందని. ఏం పిశాచాలు? ఇంటిని శుభ్రంగా ఉంచుకోవా ఏంటి? బాగా పని తెలిసిన పిశాచ అయి ఉంటుందిలే. సార్, మీకు నిజంగా భయం వేయటం లేదా? భయం లోపలే ఉంటే దయ్యం బయట ఉన్నట్టే. పోయినవాడు ఎక్కడ ఉన్నాడో వెతుకుదాం పదా. ఇంతలో బంగ్లాలో దీపాలన్నీ ఆగిపోతాయి. పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి. సార్, మీకు చెప్పా కదా సార్ దయ్యం ఉందని. ఇప్పుడు చూడండి. రంగారావు గారు, బయట విపరీతమైన గాలి వేస్తుంది. దీపాలు ఆరిపోక డ్యాన్స్ వేస్తాయా ఏంటి? ముందు ఆ టార్చ్ లైట్ వెలిగించు, తరువాత భయపడదు గాని. ఇంతలో బంగ్లా నుండి పిశాచం గట్టిగా అరిచి మాట్లాడడం మొదలు పెడుతుంది. మీకు ఎంత ధైర్యం ఉంటే నేను ఉన్న చోటికి వచ్చి నన్నే నిద్ర లేపుతారా? ఇప్పుడు నేను మిమ్మల్ని లేపుతా, చూడండి. అలా పిశాచి అరిచిన వెంటనే రంగారావు, ఎస్ఐ ఇద్దరు గాల్లో అలా తేలిపోతారు. సార్, ఏంటి సార్ ఇలా ఎగురుతున్నావు? రంగారావు, అంటే మీ నాన్నమ్మ చెప్పింది నిజమే అంటావా? ఇప్పుడు నమ్ముతున్నారా సార్? నా మాట ముందు వినుంటే బతికి ఉండేవాళ్ళం సార్. ఇప్పుడు చూడండి, ఇద్దరం మన నానమ్మల దగ్గరికి పోతున్నాం. ఈ భయం లోపలికి రాకముందే ఉండాలి. నాకుంది పిశాచి గారు. ఇదిగో మా ఎస్ఐ గారికి లేదు. నన్ను విడిచిపెట్టు, నీకు దండం పెడతాను. ఏంటి రంగారావు, నా మీదనే చాడీలు చెబుతున్నావు? నాక్కూడా లోపల చాలా భయం ఉంది. నీ దగ్గర బిల్డప్ ఇవ్వటానికి అలా దాచిపెట్టుకున్నానంతే. పిశాచి గారు, మా ఎస్ఐ గారికి కూడా భయం ఉందంట. మమ్మల్ని దయతలిచి వదిలేయండి. మాకు పిల్లా పాపలున్నారు. ఇంత పిరికి సన్నాసులు పోలీసు ఎలా అయ్యారా? అయినా మీకు శిక్ష వయ్యకుండా సాగనంపేది లేదు. మీకు భయం ఉన్నా బట్టలు లేకుండా పోవడమే మీకు నేను వేస్తున్న శిక్ష. ఏంటి, బట్టలు లేకుండానా? అలా పిశాచి అనగానే ఎస్ఐ రంగారావు ఒంటి మీద ఉన్న చొక్కా, ప్యాంట్ మాయమైపోతాయి. అలా గాల్లో నుండి భూమి మీద పడతారు. సార్, లోపల చిన్న జొబ్బాలు వేసుకున్నాం కాబట్టి బతికిపోయాం. పదండి సార్, బయటకు పోదాం. రంగారావు గారు, నాకు చాలా భయంగా ఉంది. ఇంకొంచెం సేపు ఉంటే ఒంటి మీద ఇవి కూడా ఉంచదు ఆ పిశాచి. అప్పుడు ఇంకా ఘోరంగా ఉంటుంది. పదండి, పారిపోదాం. అలా అక్కడి నుండి రంగారావు, ఎస్ఐ పారిపోతారు. ఇదంతా పై గదిలో దాక్కుని ఉన్న రాము చూస్తూనే ఉంటాడు. వామ్మో, నేనింతవరకు దయ్యాల కొంపలో దాక్కున్నానా?
ఇక్కడి నుండి ఎలా అయినా తప్పించుకోవాలి. ఈ కిటికీని బద్దలు కొట్టి బయటకు దూకి పారిపోవాలి. అలా రాము కిటికీ బద్దలు కొట్టడానికి దగ్గర్లో ఏమైనా వస్తువు దొరుకుతుందో లేదో చూస్తాడు. అప్పుడు దగ్గర్లో ఒక ఇనుప పెట్టె కనిపిస్తుంది. దానిని ఎత్తుకొని కిటికీ వైపు విసురుతాడు. కిటికీ ముక్కలై ఆ ఇనుప పెట్టె కూడా బయటపడుతుంది. ఇంకా రాము ఏమీ ఆలోచించకుండా అక్కడి నుంచి బయటకు దూకేస్తాడు. అమ్మయ్యా, తప్పించుకున్నాను. ఇంకా ఈ దొంగతనాలు ఎలాగైనా మానేయాలి. ఇదేంటి, ఈ పెట్టెలో ఏవో ఉన్నట్టున్నాయి. అలా రాము అక్కడ తెరిచి ఉన్న పెట్టె లోపల ఏముందో చూస్తాడు. అందులో చాలా పట్టు చీరలు ఉండేసరికి చూసి ఆశ్చర్యపోతాడు. వామ్మో, ఇన్ని పట్టు చీరలే! ఒక్కటి 1000 కమ్మి పెట్టినా చాలా డబ్బులొస్తాయి. నా పంట పండింది. దయ్యం కాసేపు వణుకు పుట్టించినా నాకు వరమే ఇచ్చింది. ఇంక పెట్టె పట్టుకుని పారిపోదాం. అలా రాము సంతోషంగా ఆ పెట్టె పట్టుకొని అక్కడి నుంచి పారిపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఆ పట్టు చీరలను తన ఊరైన వెంకటపురంకి వెళ్లి చాలా దూరం వెళ్లి పట్టణం నుంచి మంచి పట్టు చీరలు తీసుకువచ్చా అని, చాలా తక్కువ ధరకే ఇస్తున్నా అని ఊరంతా చాటింపు వేస్తాడు. ఆ విషయం తెలియడంతో ఊర్లో ఉన్న ఆడవాళ్లంతా ఆ చీరలను చూడడానికి వస్తారు. రండి రండి, చూడండి, సినిమాలో హీరోయిన్లు కూడా ఇంత చక్కటి చీరలు కట్టుకోవడం మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఇవే చీరలు బయట కొంటే ఎంత డబ్బులవుతాయో తెలుసా? అందుకే నేను మీకు 1000 రూపాయలకే ఇస్తున్నాను. ఏంటి రాము, నువ్వు చెప్పేది నిజమేనా? అసలు ఇవి పట్టు చీరలేనా? అబద్ధం చెప్పి మీకు అమ్మిపెట్టి నేనెక్కడికి పారిపోతా చెప్పండి? ఇక్కడే పుట్టి పెరిగిన వాణ్ణి మోసం చేస్తే మట్టిలో కలిసిపోతాను. అనుమానం పక్కన పెట్టి పట్టు చీరలు కొని మీ పెట్టెలో పెట్టుకోండి. ఇంకా ఊర్లో ఆడవాళ్లంతా తక్కువ ధరకే పట్టు చీరలు దొరుకుతున్నాయి కదా అని ఎగబడి మరీ కొనేస్తారు. చీరలన్నీ అమ్మేసి వచ్చిన డబ్బుతో సంతోషంగా రాము విలాసాలు చేయడానికి వెళ్ళిపోతాడు. ఏంటి, కథ అయిపోయిందనుకుంటున్నారా? అసలు కథ ఇప్పుడే మొదలైంది. పక్కింటావిడ గొలుసు కొనుక్కుంది అంటేనే నాకు వడ్డాణం కొనిపెట్టు అనే రకం రంగమ్మ. తాను ఊరిలో లేని రోజున ఇలా పట్టు చీరలు అందరూ కొనుక్కున్నారు అన్న సంగతి తెలుసుకొని తన భర్త మీద పెద్దగా అరవడం మొదలు పెడుతుంది. అసలు నేను ఊరిలో లేను సరే, మీరెక్కడికి పోయారు? పంపుసెట్టు దగ్గరికి పోయారా ఏంటి? చీచి, నేనెందుకు అక్కడికి పోతానే? నేను ఆ పంకజాన్ని కలవటం మానేశాను కదా. నేను పంపుసెట్టు అన్నాను, పంకజం అనలేదు. అయితే నువ్వు దానిని కలవడానికి పోయావన్నమాట. ఓసై, నేను పొలంలో మందు కొట్టడానికి పోయానే. ఆ మందు మిగిలితే కొంచెం నా నోటిలో కూడా కొట్టండి. ఇప్పుడు ఏమైంది? ఇంతలా గొడవ పడుతున్నావు? ఏమనడమేంటి? పట్టుచీరలు అందరూ కొనుక్కున్నారు, నాకు ఒకటైనా కొన్నావా? ఓసై, నిజంగా నాకు తెలీదే. అయినా ఆడవాళ్ల మధ్యలోకి వెళ్ళి చీరలు ఎలా కొంటానే? నాకు ఏమి చేస్తావో తెలియదు. వాళ్ళందరికన్నా మంచి పట్టుచీర నాకు కావాలి. వెళ్ళి తీసుకురా. ఇదెక్కడి కర్మనే తల్లి. ఉండు, వెళ్ళి వస్తా. అలా వలసయ్య అక్కడి నుండి రాము ఇంటికి పోతాడు. ఒరేయ్ రాము, నా కొంప ముంచడానికి చీరలు పట్టుకొచ్చావరా? ఏమైంది వలసయ్యా? నీకు అప్పుడే చెప్పానా నాకు 2 చీరలు ఇవ్వరా అని? ఇప్పుడు చూడు, మావిడ కూడా చీర అడుగుతుంది. అదేంటి, మీరు కొన్నది మీ ఆవిడికే కదా? కాదురా, పంకజానికి. సచ్చింది గొర్రె. ఇప్పుడు నా దగ్గర చీరలు లేవు, అన్నీ అమ్మేశాగా. రేయ్, అలా అనుకురా. ఒక్కటైనా ఉంటుంది చూడరా. నిజంగా లేవండి బాబూ, నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇక్కడి నుండి వెళ్ళండి. ఆహా, అలానా? సరే, వెళ్తున్నా అయితే. వెళ్ళండి వెళ్ళండి. అయితే అలా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళొస్తా మరి. పోలీస్ స్టేషన్కా? అక్కడికెందుకు? నువ్వు తప్పించుకొని వచ్చావని నాకు తెలియదనుకుంటున్నావా? మర్యాదగా చీర ఇవ్వు, లేకపోతే జైలులో పెడతా. వలసయ్య గారు, నిజంగా నా దగ్గర లేవు. నన్నేం చేయమంటారు? ఆగండి, దీనికి ఒకటే మార్గం ఉంది. ఏంటది? ఆ పిశాచం బంగ్లా దగ్గరికి వెళ్ళాలి. అక్కడికెందుకురా? అక్కడ్నించే కదా చీరలని పట్టుకొచ్చింది. ఇంక రాము ఆ చీరలు ఎలా తీసుకువచ్చాడో మొత్తం జరిగిన కథంతా చెప్తాడు. ఏరా రాము, పిశాచి పట్టు చీరలు అమ్మి పెట్టావా ఊరంతా? ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకొకటి తీసుకుని రావాలా మనం? లోపల వరకు వెళ్ళక్కర్లేదు. నేను ఎక్కడ దొంగతనం చేసినా ఒక్కటి మాత్రం మా నాన్నమ్మకి వదిలిపెడతాను. అలాగే ఆ రోజు కూడా ఒక చీర వదిలిపెట్టి మిగతావి తీసుకొచ్చాను. మీ నాన్నమ్మ మీద నీకు ఎంత ప్రేమరా? పద, వెళ్ళి తీసుకొద్దాం. ఆ పిశాచి పట్టకుండా వదులుతుందా? నా పెళ్ళా ముందు ఈ పిశాచి పనికిరాదు గాని. అలా అయితే దానికి బదులు షాపులో కొనివ్వచ్చుగా. నువ్వు తీసుకొచ్చిన పట్టు చీరలు ఇప్పుడు దొరకవురా. అవి చాలా పాత మోడల్ చీరలు.
మనకింకో దారైతే లేదు. అక్కడికి వెళ్ళాక మన ప్రాణాలు కూడా ఉండవులేండి. అలా రాము వలసయ్య అక్కడ్నుంచి పిశాచం బంగ్లాకి వెళ్లి విడిచిపెట్టిన పట్టుచీరను తీసుకొని వచ్చేస్తారు. చాలా ఆనందంతో పాటు చీరతో వలసయ్య ఇంటికి వెళ్తాడు. ఉసేయ్ రంగమ్మ, చూడు నీకోసం ఏమి తీసుకొచ్చానో. అమ్మో ఎంత బాగుందో! నాకు తెలుసు మీరు నాకోసం ఏవైనా చేస్తారని. హా, ఇందాక వరకు తిట్టి చీర రాగానే చల్లబడ్డావన్నమాట. రేపు పండగ కదా, ఈ చీర కట్టుకొని గుడికి వెళ్తాను. నీకు నచ్చింది నువ్వు చెయ్యి, కానీ ఇప్పుడైనా నువ్వు వండి పెట్టింది కాస్త పెట్టవే, ఆకలి వేస్తుంది. మరుసటి రోజు ఊరిలో పండుగ అవ్వడంతో తెల్లవారగానే నిద్రలేచి వలసయ్య తెచ్చిన పట్టుచీర కట్టుకుందామని పెట్టె తెరుస్తుంది రంగమ్మ. కాని అక్కడ పట్టుచీర లేకపోవడంతో గట్టిగా అరుస్తుంది. ఏమండి, అబ్బా, ఏమైంది అట్లా అరుస్తున్నావు? పెట్టెలో పట్టుచీర లేదండి. రాత్రి పెట్టెలోనే పెట్టావా? చూడు, అక్కడో ఇక్కడో ఉంటుంది. మీ ఆడవాళ్ళకి ఇల్లంతా బట్టలే కదా, చూసుకో, ఎక్కడో పెట్టుంటావు. అంతా వెతికానండి, ఎక్కడా దొరకలేదు. అలా ఎలా మాయమవుతుంది? ఇంతలో పక్కింట్లో ఉన్న లక్ష్మి కూడా వచ్చి తన చీర కూడా కనిపించటం లేదని రంగమ్మకి చెప్తుంది. అక్కా, నా చీర కూడా కనిపించడం లేదు. అదేంటి, కొంపదీసి మన 2 ఇళ్లలో దొంగలు పడ్డారా ఏంటి? ఒసై, ఆ నగలు నొత్ర అన్నీ ఉన్నాయో లేదో చూడవే. అలా అనేసరికి రంగమ్మ డబ్బులు నగలు అన్నీ ఉన్నాయో లేదో చూస్తుంది. అన్నీ ఉన్నాయండి, చీర ఒక్కటే కనిపించడం లేదు. అక్కా, మా ఇంట్లో చీర ఒకటే మాయమైంది. అప్పుడక్కడికి ఊరి సర్పంచ్ వస్తాడు. మీదే కాదు, అందరి చీరలు మాయమయ్యాయి. ఊరిలో ఎవరు దొంగలు పడ్డారో తెలియదుగాని మీరంతా చాలా జాగ్రత్తగా ఉండండి. అలా సర్పంచ్ చెప్పి వెళ్ళగానే వలసయ్య కంగారు పడుతూ రాము దగ్గరకు వెళ్తాడు. రాము, ఇది విన్నావా? నువ్వు అమ్మి పెట్టిన చీర అన్నీ మాయమయ్యాయంట. అవును, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. అలా ఎలా మాయమవుతాయండి? అయితే ఇప్పుడు నన్ను మళ్ళీ వచ్చి డబ్బులు అడిగారు కదా. ఒరేయ్, నీ డబ్బు తగలయ్యా, ముందు ఆ చీరలు ఏమయ్యాయో కనిపెట్టాలరా. మనమెలా కనిపెడతామండి? నాకు ఎందుకు ఆ పిశాచి వచ్చే తీసుకెళ్ళిందేమో అనుకుంటున్నాను. ఆ, వామ్మో, అలా అయితే ఇది ఇక్కడితో వదిలేస్తేనే మంచిది. అలా చీరలు ఏమయ్యాయో అని అందరూ ఆశ్చర్యపోతూ ఉండగానే చీకటి పడుతుంది. ఇంతలో ఊరిలో పెద్ద కేకలు వినబడతాయి. అది ఊరి మధ్య ఉన్న మర్రి చెట్టు దగ్గర నుంచి వస్తుండడంతో ఊరి జనమంతా అక్కడికి వెళ్తారు. మాయమైన చీరలన్నీ ఆ చెట్టుకు చుట్టి ఉండడం చూసి జనమంతా ఆశ్చర్యపోతారు. అవునురా, ఎన్నాళ్ళు పోనీలే, మన ఊరి వాళ్లే కదా అని ఎప్పుడూ మిమ్మల్ని భయపెట్టకుండా నా ఇంట్లో నేను నిద్రపోతూ ఉంటే ఈరోజు నా చీరరే దొంగతనం చేస్తారా? దొంగతనమా? ఏం మాట్లాడుతున్నారు పిశాచి గారు? మేము చీరలు దొంగతనం చేయటమేంటి? మరి ఈ చెట్టుకి చుట్టి ఉన్న చీరలన్నీ నా పట్టు చీరలే. మీ ఊరి ఆడవాళ్లు కొనుక్కొని ఇంట్లో పెట్టెలో దాచుకున్నారు. ఒరేయ్ రాము, నిజం చెప్పు, ఆ చీరలు ఎక్కడి నుండి పట్టుకొచ్చావు? చెప్తావా? 2 పీకనా? చెప్తానయ్య గారు, చెప్తాను. అలా రాము జరిగినదంతా చెప్తాడు. ఇంతలో అక్కడికి కానిస్టేబుల్ రంగారావు, ఎస్ఐ కూడా వస్తారు. ఆహా, మాకొక్కరికే అనుకున్నాను. నీ దర్శనం ఊరంతా ఇచ్చావన్నమాట. ఏం రంగారావు, ఈసారి ఒంటి మీద గుట్ట ముక్క లేకుండా చెయ్యాలా ఏంటి? అమ్మో పిశాచి గారు, అంత పని చేయకండి. చుట్టూ ఆడవాళ్ళున్నారు, ఒక్కసారి ఆలోచించండి. అయితే నా నిమ్మ పండు పట్టు చీర ఎక్కడ ఉందో పట్టుకొని రమ్మని చెప్పు. ఆ, నిమ్మ పండు పట్టు చీరనా? రేయ్, ఎవరు కొన్నారా నిమ్మ పండు పట్టు చీరంట? తీసుకొచ్చి ఇవ్వండి. ఆయన పిశాచిగారు, ఇన్ని పట్టు చీరలు మాయం చేసి తీసుకెళ్లగలిగిన మీరు ఆ చీరను కూడా అలాగే తీసుకెళ్లొచ్చుగా. నా మాయలు ఈ ఊరి దాటితే పరిచయవు. ఆ చీర ఈ ఊరి పొలిమేర దాటి వెళ్ళింది. ఎవరు తీసుకెళ్లారో వాళ్ళనే తీసుకురమ్మను. రేయ్ రాము, మర్యాదగా ఆ పట్టు చీర ఎవరికమ్మావో గుర్తు తెచ్చుకోరా, లేకపోతే నిన్ను జైలులో పెట్టడం కాదు, మన పిశాచిగారి బంగ్లాలో జీవిత ఖైదీ చేస్తా. నిమ్మపండు రంగా, నిమ్మపండు రంగు. గుర్తొచ్చింది. వలసయ్య, ఆ చీర నువ్వే కదా తీసుకెళ్ళావు. అదేంటి,
మీరు నాకు తీసుకొచ్చింది ఎరుపు రంగు పట్టుచీర కదా. ఆ, అదే వాడు భయంతో తడబడుతున్నాడు. రేయ్, నేను ఎక్కడ్రా నిమ్మపండు రంగు చీర తీసుకున్నాను? వలసయ్యా, ఇంక నిజం దాచి ఏం ప్రయోజనం లేదు కాని పోలీసులు ఇక్కడే ఉన్నారు, పిశాచం గారు కూడా ఇక్కడే ఉన్నారు. నా మాట విని నిజం చెప్పేయండి. అంటే అది అంటే మీరు 2 చీరలు తీసుకున్నారు. దాని అర్థం నాకు తీసుకున్నాక పంకజం అడిగి ఉంటుంది, దానికి కూడా ఇంకోటి తీసుకున్నారు, అంతేనా? ముందు తీసుకెళ్ళింది ఆ పంకజానికే. మీరు రెండోసారి అడిగేసరికి మళ్ళీ నా దగ్గరకు వచ్చి అడిగాడు. నా దగ్గర లేవు అనేసరికి మళ్ళీ ఆ పిశాచి బంగ్లా దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాం. అమ్మో అమ్మో, చేసుకున్న దానికి చాప ఇచ్చి ఉంచుకున్న దానికి ఉయ్యాలిచ్చాడంట మీలాంటి వాడే. దానికి ముందు కొని తర్వాత నాకు కొంటావా? అబ్బా, మీ గొడవలాపి ఆ పంకజం ఎక్కడుందో కనిపెట్టి ఆ చీర తీసుకురండి. రామో, నువ్వెళ్ళి పట్టుకొనిరా. ఆ, ఆ, ఎక్కడుందో నాకెలా తెలుస్తుందయ్యా? ఇదిగో, ఈయనగారికి అన్నీ తెలుస్తాయి. వెళ్ళి ఆ చీర తీసుకురండి, వెళ్ళండి. అలా రాము వలసయ్య ఊరు దాటి వెళ్లి పంకజం ఉన్న చోటుకు వెళ్లి జరిగినది చెప్పి ఆ నిమ్మపండు చీరను పట్టుకుని వస్తారు. అమ్మా పిశాచం గారు, ఇదిగోండి మీ నిమ్మపండు రంగు పట్టు చీర తీసుకుని ఇక మీ బంగ్లాకు బయలుదేరండి. ఇంకోసారి నా బంగ్లా వైపు వచ్చారనుకోండి, ఈసారి చెట్టు కట్టేవి చీరలు కాదు, మీ తలలో. అలా అక్కడ్నుంచి పిశాచి వెళ్లిపోయేసరికి ఊరి జనమంతా ఊపిరి పీల్చుకొని తమ తమ ఇళ్లకి వెళ్లిపోతారు. ఏరా రామో, నువ్వెక్కడికి వెళ్తున్నావురా? ఆ, ఆ, అంటే కష్టపడి చీరలను తీసుకొచ్చాను కదా ఎస్ఐ గారు, ఈసారికి వదిలేయండి. నువ్వు పారిపోయిందే కాకుండా మమ్మల్ని దెయ్యాల కొంపలోకి లాగి అర్ధనగ్నంగా ఇంటిలోకి వెళ్లేలా చేసి పిశాచం పట్టు చీరలు అమ్మేసి ఆ డబ్బుతో జల్సాలు చేసి ఇప్పుడు ఏదో ఊరికి మంచి చేసినట్టు మాట్లాడుతున్నావేంట్రా? నీకు స్టేషన్లో పట్టు చీర కట్టి మరీ ఉప్పు పాత్ర వేయిస్తా, పద. అలా ఎస్ఐ రాముని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాడు. పంకజానికి పట్టుచీర కొన్నట్లు తెలిసిపోయింది. ఇంక రంగమ్మ ఏం చేస్తుందో అని భయంతో వలసయ్య ఇంటికి వెళ్తాడు. అక్కడే ఆగిపోయారేం? లోపలికి రండి. ఓసై, నేను కావాలని కొనలేదే. ఇక దాని గొడవ వదిలించుకుందామనే పట్టుచీర కొనిస్తా అని చెప్పాను. ఆ తర్వాత ఊరు వదిలి వెళ్ళిపో అని చెప్పాను. ఆహా, దానితో పాటు నువ్వు పోవచ్చుగా. ఒసై, నువ్వు అనుకున్నట్టు మా మధ్య ఏం లేదే. నువ్వు ఎప్పుడైతే అనుమానించడం మొదలుపెట్టావో అప్పటినుంచి ఆ పంకజం కావాలనే ఏదో ఉన్నట్టు ప్రచారం చేసింది. ఓహో, ప్రచారం చేయడానికి పట్టుచీర కొనిచ్చావన్నమాట. అయినా నిమ్మపండు రంగు చీర ఎందుకు కొన్నావు? దానికి ఆ రంగు అంటే చాలా ఇష్టం. మరి నాకే ఈ రంగంటే ఇష్టం. దెబ్బకి వలసయ్య గొంతు ఎండిపోతుంది. తాను కొన్న పట్టుచీరనే మెడకు చుట్టుకుంటుంది అని తెలుసుకోలేక వలసయ్య ఆ రోజంతా ఇంటి బయటనే పడుకుంటాడు. పట్టుచీరలు అన్నీ తీసుకువచ్చిన ఆనందంతో పిశాచి బంగ్లాలో ఏ గొడవ లేకుండా పడుకుంటుంది. జైలు నుంచి మళ్ళీ ఎలా తప్పించుకోవాలా అని రాము ఆ కలిసొచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదే అండి పిశాచి పట్టుచీర కథ. ఇంకా ఉంటాను. ఇలాంటి వింత కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శుభం.